మీలో ఎంతమంది, మీ పిల్లలు ఎంతమంది, మీలో ఎంతమంది పిల్లలు సండే స్కూల్లో ఉన్నారు? సండే స్కూల్లో ఉన్నారు ఎంతమంది? చేతులయ్యి. సండే స్కూల్లో ఉన్నారమ్మా? దేవుని స్తోత్రం, మంచిది. ఓ సండే స్కూల్ పాపం ఇంట్లో ఒక చక్కటి తొట్టు ఉంది. ఆ తొట్టులో నీళ్లు ఉన్నాయి. ఆ నీటిలో చిన్న చిన్న ఇవి ఉన్నాయి, ఏది ఆకులు అవి ఉన్నాయి. అందులోకి ఏం పెట్టాడు? మన ఏంటది, గాలి వచ్చేయడానికి, బుడగలు రావడానికి పెట్టాడు. బాగుంది. ఇప్పుడు ఏముండాలి అందులో? చేపలు ఉండాలి. ఉన్నారా? అన్ని చేపలు ఉన్నాయి. ఓ బంగారు చేప కూడా ఉంది. అది బాగా తిరుగుతుంది, విపరీతంగా తిరుగుతుంది అన్నమాట. అది పాపం మరి చాలా ఇష్టమైనటువంటి చేప. ఆ ఉన్న చేపల్లో రోజు దాన్ని చూసుకుని దానికి పేరెట్టింది, దానికి కాసేపు చూసుకునేది, దానికి కావాల్సిన ఆహారం వేసేది, నీళ్లు మార్చేది, అన్నీ చేసుకునేది పాపం. వింటున్నారా? జాగ్రత్త. ఆ రోజు ఆదివారం మరి సండే స్కూల్కి వెళ్ళింది. సండే స్కూల్లో తను నేర్చుకున్నట్టు చిన్న పాఠం ఉంది. ఏంటో తెలిసే, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతుకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. కదమ్మా? దేవుని స్తోత్రం. సరే, ఇంటికి వచ్చేసింది. అలా చూస్తూ ఉండగా ఉన్నట్టుండి ఆ బంగారు చేప కింద పడిపోయింది, నీళ్ళలో చచ్చిపోయింది. చాలా బాధ వేసింది. ప్రేమించిన దాన్ని పోగొట్టుకుంది. ఎంతో ప్రేమించిన పిల్ల, ఎంతో 3వ తరగతి చిన్న బిడ్డ పాపం అలా దిగులుగా జిజ్ఞాసగా కూర్చుందనమాట. వాళ్ళ అమ్మ అడిగింది, ఎందుకమ్మా అలాగా? పోతే పోయింది, నాన్న ఇంకోటి తెచ్చి పెడతాడులే. కాదు, నాకు అదే కావాలి, నాకు అదే కావాలి. పిల్లలు పట్టుదల కలిగిన వాళ్ళండి కదా. నాకు అదే కావాలి, పోగొట్టుకున్నదే నేను తిరిగి పొందాలి. అది సాధ్యమా అమ్మ? మర్చిపో దాని గురించి. లేదు, పోగొట్టుకున్నదే నాకు కావాలి.